నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, ఏపీ పిసిసి చీఫ్ షర్మిల ఉద్దండరాయనపాలెంలో ఉన్నటువంటి అప్పటి అంటే ప్రధానమంత్రి అప్పుడు వచ్చి శంకుస్థాపన చేసిన ఏరియా అనేవి ఒకసారి చూస్తాను, అక్కడ వాళ్ళతో మాట్లాడతాను అంటే వెళ్ళనివ్వలేదు. అఫ్ కోర్స్ హౌస్ అరెస్ట్, అంటే హౌస్ అరెస్ట్ అన్న పదం వాడచ్చో లేదో తెలియదు, కానీ మొత్తానికి ఆమెను ఇంట్లోనే చూశారు. బట్ కనీసం నిరసన చేసే హక్కు కూడా మాకు లేదా అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. మరి ఈ నేపథ్యంలో అంటే ఎందుకు ఇలాంటి పర్మిషన్లు అవి ఇవ్వకపోవడం, ఎందుకు అంత అంటే ఏపీలో కాంగ్రెస్ ఉందా అసలు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే అసలు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? షర్మిల గారుకి అలా జరిగిన దానికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు? ఎవరికి ఉపయోగం అని అడగాలి ఫస్ట్. అంటే మా సోమవీర్రాజు వెళ్ళి కడిగి వచ్చేదనే దిక్కులేదు. ఆయన అప్పుడు అధ్యక్షుడే కదా. అవును. మా అయితే కడిగితే ఎమ్మెల్సీ అయ్యాడు. మీరు ఈ సరైన దాన్ని వెళ్ళి కడిగితే ఏమైనా సెంటిమెంట్గా ఏదైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ ఏదో వస్తుందన్న భ్రమంలో మీరు ఉంటే ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి అని చెప్తా. వెళ్ళి ఎందుకు టైం పాస్ బ్యాచ్, టైం వేస్ట్ బ్యాచ్ అంటారు సార్. వాళ్ళకి టైం పాస్, పోలీసులను అలవాటు పెట్టడం. టైం వేస్ట్ ఏంటంటే పోలీస్ వ్యవస్థకి ఏడిచేద్దా ఆడికి వెళ్ళి. విజయవాడలో కాంగ్రెస్ కార్యాలయంపై సందర్భంగా బీజేపీ శ్రేణులన్నీ వెళ్ళి దాడి కూడా చేశాయి. జస్ట్ లైక్ బీజేపీ వాళ్ళు ఏంటంటే చచ్చిపడిన పాకిస్తాన్ మీద వద్దాము, దమ్మిడికి పనికిరాని కాంగ్రెస్ మీద ఆంధ్రప్రదేశ్లో వెళ్ళి వద్దాలు, అంతే. ఎవరికి ఉపయోగం అన్ని రెండు చెప్పండి. ఇప్పుడు చేసిన పని ఎవరికి ఉపయోగం, వాళ్ళు చేసిన పని ఎవరికి ఉపయోగం, ఏమైనా ఉపయోగం ఉందంటే చెప్పండి. దాని మీద గంట సేపు నేను మాడతాను. మరి ఇలా ఇదే విషయంపై స్పందిస్తున్నటువంటి షర్మిల గారు అసలు కాశ్మీర్కి సంబంధించి ఆ ఇష్యూ మీద కూడా స్పందించలేదు. అసలు తెలియాలి కదా ఫస్ట్ అవగాహన, సబ్జెక్ట్ నాలెడ్జ్, ఒక జాతీయ పార్టీ యొక్క ఔన్నత్యం అనేది. నాన్నగారి పేరు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకొని వచ్చే బ్యాచ్లు ఇవన్నీ అంటే టైం వేస్ట్ సార్. వాళ్ళ గురించి వాళ్ళని అనవసరంగా వాళ్ళ గురించి చర్చి. ఎందుకంటే ఓ ఛానల్లో డబ్బులు తీసుకుని కొన్నాళ్ళ పాటు ఇచ్చినంత అప్లిఫ్ట్మెంట్ ప్రపంచంలో ఆవిడకి ఇవ్వలేదు. తీరా చూస్తే డబ్బులు లేకపోతే తప్పక్కని కింద ఎక్కడెత్తేసారో తెలియదు, ఆవిడే మొత్తుకుంటారు కనీసం చూపించరా నా గురించి అని. వాళ్ళే డబ్బులు తీసుకుని పని చేస్తుంటే మనం ఎందుకంటే ప్రీ పబ్లిసిటీ ఆ పని దమ్మిడికి పనికిరైన తపేలా బ్యాచ్ గురించి వేస్ట్. అది తీసా పకిలే అని గతిరి పడేస్తే అయిపోద్ది. పోలీసులు అంతసేపు రానివ్వడం డైరెక్ట్కి వెళ్ళి తాళలేదు వెళ్తాం గసిరితే అయిపోయింది. దానికి ఊరికే పంచాయతీ అంటే ఇది గ్రహించి వెళ్ళలేదంటారు. అక్కడికి ఇల్లు ఏడిచేద్ది. ఓ లీటర్ పాలు దాన్ని బదులు ఎవడో వీధి పక్కన ఎవడో లేని పిల్లలు ఇస్తే ఉపయోగం ఏమాత్రం ఇంపాక్ట్ చూపించింది. చిచే అసలు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఇంపాక్ట్ చూపిస్తుందంటే వాళ్ళు మొత్తం చెడగొట్టడానికి ఉపయోగపడతారు అంతే. అందుకని వీళ్ళు మా చెడగొట్టడానికి ఉపయోగపడతారు అంతే. ఇంకోసారి ఉపయోగపడతారు. ఈసారి అది కూడా తెలిసిపోయింది ప్రజలకు. అసలు ఆలోచించారు ఈసారి. ఆల్రెడీ అంటే నర్మగర్భంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందిస్తున్నారు షర్మిల గారు అని ఒక టాక్ అయితే ఉంది. మరి ఈ నేపథ్యంలో అవన్నీ పాత రోజులు. ఇప్పుడు అయితే ఓడిమాలను సిద్ధాంతం ఆయనకి చేసినట్టు ఎవరు తెలియదు, ఏరు దాటిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, వీళ్ళు ఎవరు తెప్ప తగలేసారు, ఎవరు వీళ్ళు మాకు తెలియదు. సో అందుకు అసలు ఈ విషయం గురించి మాట్లాడుకునే అవసరం. టైం వేస్ట్ అని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయారు వాళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.